రాలేదా? ఇక మీరే అన్ని రాలే అన్నది. ఇక ఓట్లు ఎందుకు వేయాలి వాళ్ళకి చెప్పుడి. మా రాజారంక నుంచి అంటుండు బోనస్ వచ్చినాయా, 500 సబ్సిడీకి సిలిండర్ వస్తుందా? మరి అన్ని కూడా ఏం లేదని మీరే అన్నారు. మరి వాళ్ళకి ఎందుకు ఓట్లు వేయాలంక? మీరే చెప్పుర్రి, మీరే జవాబు చెప్పారు, మీరే జవాబు చెప్పారు. మళ్ళా ఇప్పుడు వస్తున్నాయా లేవో నాకు చెప్పుర్రి. నేను ఇంకోటి అడుగుతా, కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు వచ్చిందా? 24 గంటల ఫ్రీ కరెంట్ వచ్చిందా? రైతు బీమా రోజు వచ్చిందా? కళ్యాణ లక్ష్మి 1,116 కేసీఆర్ ఇచ్చిందా? 2,000 రూపాయల పెన్షన్ చేసిందా? 500 రూపాయల వికలాంగుల పెన్షన్ ని 4,000 రూపాయలు కేసీఆర్ చేసిందా? ఇలా కేసీఆర్ కిట్ ఇచ్చిందా? మగబిడ్డ పుడితే 12,000 ఇచ్చిందా? ఆడబిడ్డ పుడితే 13,000 ఇచ్చిందా? హాస్పిటల్లో ఫ్రీగా డెలివరీ చేసి ఇచ్చిందా? మీ ఇంట్లో ఒక్క నిమిషం అన్నా కరెంటు పోయిందా? ఇలా కరెంటు పోతుందా పోతలేదా? ఇక వాళ్ళు పోతలేదని చెప్తే కేసీఆర్ అన్ని ఇస్తున్నారని మీరే చెప్తారు. ఇక ఓటు ఎవరికి వేయాలి? ఎవరికి వేయాలి? ఎవరికి వేయాలి? ఎవరికి వేయాలి? అంతేనా? ఇక మీరే జవాబు చెప్పారు. ఇక నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నా. ఇలా అన్ని కేసీఆర్ గారు చేసిండ్రు, ఇలా వాళ్ళు చేయలేదు అని మీరే చెప్పారు. అక్క, ఇది కర్ర కాల్చి వాత పెట్టే సమయం. దయచేసి మోసపోతే గోసపడతారు. ఇలా నా మీద మీ అందరు కూడా చూస్తా ఉన్నారు, మీ అందరు కూడా చూస్తా ఉన్నారు. నా మీద కేసులు పెడుతున్నాడు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు. నిన్నగాక మొన్న సమ్మక్క జాతరకి నేను నా సతీమణి నా బిడ్డ దేవునికి పోయి మొక్కుందాం అనుకుంటే దేవుని గద్దెల మీద నుంచి నన్ను, నా సతీమణిని, నా బిడ్డని ఏ విధంగా గుంజుకుపోయారో మీ అందరూ కూడా చూసిరా అక్క, చూసిరా చూడలే? ఎందుకు గుంజుకుపోయారు? కేవలం ఒకటి, కాంగ్రెస్ ఒక కక్ష. ఇలా జమ్మిగుంటలున్న అక్క చెల్లెల కోసం 2,500 ఇయ్యమని గట్టిగా అడుగుతున్నా అని కేసులు పెడుతున్నారు. రైతు బంధు 10,000 ఇవ్వాలని గట్టిగా అడుగుతున్నారు, కేసులు పెడుతున్నారు. ఇలా 2,000 పెన్షన్ ని 4,000 చేయాలని గట్టిగా అడుగుతుండ్రు. ఇలా మీ అందరూ కూడా ఆలోచన చేయాలి. ఇలా అన్ని గట్టిగా అడుగుతున్నా. ఇలా బతుకమ్మ చీరలు ఎందుకు ఇస్తలేరని గట్టిగా అడుగుతున్నా అని కేసులు పెడుతుండ్రు. తులం బంగారం ఎందుకు ఇస్తలేరని అడిగినందుకు కేసులు పెడుతున్నారు. ఇక కౌశిక్ రెడ్డిని ఒక్కని ఇబ్బంది పెడితే ఎవరు మాట్లాడకుండా అవుతాడు, కౌశిక్ రెడ్డిని జైల్లో పెడితే వీళ్ళ పక్షాన ఎవరు అడగకుండా అవుతారు అనేది ఒక అహంకారంతో నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం